2002 సంవత్సరంలో దేశవ్యాప్తంగా విద్యా హక్కు చట్టం అమలైంది. అంటే విద్యా హక్కు చట్టం ప్రకారం అన్ని రాష్ట్రాల్లో 25% మంది ప్రైవేట్ పాఠశాలలో ఉచితంగా విద్యార్థులకు అయితే సీట్ ఇవ్వాలి. అందులో 5% హెచ్ఐవి పిల్లలకి, వికలాంగుల పిల్లలకి ఇవ్వాలి, 10% ఎస్సీ పిల్లలకి ఇవ్వాలి, 4% ఎస్టీ పిల్లలకి ఇవ్వాలి, 6% బీసీలకి మరియు ఓసీలు ఉన్నటువంటి పేదలకు అయితే ఉచితంగా సీట్లు ఇవ్వాలి. అయితే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 24ని అనేది తీసుకొచ్చి 22వ తారీఖు 2022 సంవత్సరాన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాలలో ఉచితంగా 25 సీట్లు ఇవ్వాలనేది రూల్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే 2022, 2023, 2024, 2025 సంవత్సరం సంబంధించి ఉచితంగా సీట్లు అనేది ఇవ్వాలనేది దాని యొక్క సారాంశం. అయితే కొంతమందికి అయితే 25% ప్రకారం సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ జీవో నెంబర్ 24ను అయితే సవాల్ చేస్తూ ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ ఏం చేసిందంటే హైకోర్టులో పిల్ అనేది దాఖలు చేయడం జరిగింది. విచారణ జరిగిన అనంతరం హైకోర్టు ఏం చేసిందంటే 25% ఉచిత సీట్లను అయితే రద్దు చేయడం జరిగింది. ఇప్పటికే ఉచితంగా సీట్లు పొందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల తల్లిదండ్రులని ఫీజు కట్టాలని ఈ పాఠశాల